నిన్నటిదాకా క్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి బంగారం ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. పసిడి ధర పరుగులు పెట్టింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెట్టడం గమనార్హం. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 370 పైకి కదిలింది. దీంతో ధర 50,990కి చేరింది. దీంతో 5 రోజులుగా బంగారం తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పరుగులు పెట్టింది. 10 గ్రాముల బంగారం ధర 370 పెరుగుదలతో 46,780కు చేరుకుంది. పసిడి ధర పెరిగితే వెండి కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా 820 పెరిగింది. దీంతో 50,020కు ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 0.19% దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్కు $1,817కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి కూడా ఇదే ధరలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.20% తగ్గుదలతో $19.12కు దిగొచ్చింది. ఇవి ఈ రోజు ఉన్నటువంటి బులెటిన్ మార్కెట్ విశేషాలు.